రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏదైతే ప్రతిదీ అంటే తను ఒక విక్టిమ్ కార్డును ప్లే చేస్తున్నాడు. తనని ఎవరెవరో ఏదో చేయబోతే తను నిలబడ్డ పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అరుణ్ జైట్లీ ఈ రైతు చట్టాల విషయంలో నా మీదన ఒత్తిడి తెచ్చాడు, తీవ్ర పరిణామాలు ఎదురైతే నన్ను జైల్లో వేయించేస్తాను బెదిరించాడు, 51 కేసు ఇదే నీ మీద కేసులు పెడతామని చెప్పాడు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అంటే ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితుంది. అయితే రోహన్ జైట్లీ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఇప్పుడు తాజాగా ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రాహుల్ గాంధీ నౌ క్లైమ్స్ మై లేట్ ఫాదర్ అంటే వాళ్ళ అబ్బాయి అనమాట. అరుణ్ జైట్లీ థ్రెటన్ హిమ్ ఓవర్ ద ఫార్ములాస్. లెట్ మీ రిమైండ్ హిమ్ మై ఫాదర్ పాస్డ్ అవే ఇన్ 2019. ద ఫార్ములాస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020. మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ వాజ్ నాట్ ఇన్ మై ఫాదర్స్ నేచర్ టు థ్రెటన్ ఎనీవన్ ఓవర్ అన్ అపోజింగ్ వ్యూ. He was a staunch Democrat and always believed in building consensus. If at all such a situation was to occur, as it often does in politics, he would invite free and open discussions to arrive a mutually acceptable solution to all. That was simply who he was and that remains his legacy today. అది చక్కగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ చెప్తుంది పచ్చి అబద్ధం. మా నాన్నగారు చనిపోయింది 2019లో. ఇక్కడ 2020 సంవత్సరంలో ఫార్ములాస్ తీసుకొస్తే ఆయనకేం సంబంధం? ఇంకోటి ఇట్లాంటి పరిస్థితి మా నాన్నగారు ఉన్నప్పుడు వస్తే కనుక ఖచ్చితంగా చర్చలకి అంగీకరిస్తారు. అందరూ కలిసి చర్చించాలి, చర్చించాక సమస్యలు పరిష్కరించాలి, ప్రజాస్వామ్యంలో ఆ వాతావరణం కావాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాడు మా నాన్నగారు అని చెప్పుకొచ్చాడు అనమాట.